చెక్ మార్క్. ఓకే. సారీ. ఓకే. బబ్సూట్ టూల్ గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది నాకు తెలిసి. అవును సార్. వెబ్‌సైట్ అప్లికేషన్ స్కాన్ చేస్తున్నాం. యాహ్! సో, దాని గురించి యాక్చువల్లీ ఇవాళ క్లాసు. సో, అదే పెద్ద థింగ్స్. ఓకే. కేపీ గారు మీరైతే సెటప్ చేసుకున్నారు గదా! యాహ్! చేసుకున్నాను సార్. కాపోతే ఈరోజు క్లాస్ వచ్చేటప్పుడు ఫోన్‌లో జాయిన్ అయ్యాను. ఓకే. రేపు నో నుంచి ఇష్యూస్. ఇంక ల్యాప్‌టాప్‌లో. నేను ఒకసారి దాని గురించి వాక్ త్రూ ఇచ్చేస్తా. సో దట్ టూల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయిపోతుంది. యాహ్! ఓకే సార్. రిక్వెస్ట్ రెస్పాన్స్ వాటి గురించి దట్ వాస్ అవర్ లాస్ట్ క్లాస్ రైట్? యాహ్! రిక్వెస్ట్ టు రెస్పాన్స్. సో, వాట్ ఆర్ ద రెస్పాన్స్ కాంపోనెంట్స్? నార్మల్‌గా ఐ మీన్ లాస్ట్ క్లాస్ మీరు చెప్పారు సార్. బట్ దానిది రికార్డ్ సెషన్ అయితే నాకేం రాలేదు సార్. అంటే రిక్వెస్ట్ మెథడ్స్ గురించి చెప్పారు. హ్మ్. గెట్, పోస్ట్, హ్మ్. డిలీట్ ఇలా సమ్ మెథడ్స్ ఉంటాయని చెప్పారు. దాని రికార్డ్ సెషన్ అడిగాను. బట్ నాకైతే అదేం రాలేదు సార్. ఒక్క నిమిషం ఆగండి. ఆ రోజు రికార్డెడ్ సెషన్ అయితే అయ్యింది. ఓకే. సరే. నేను ఒక్కసారి తనకు చెప్తాను. వెంకట్ గారికి ఒకసారి మీకు సెండ్ చేసేయమని చెప్పి. ఓకేనా? ఓకే. ఓకే సార్. యాహ్! నాకిక్కడ హిస్టరీలో అయితే కనిపిస్తుంది. రికార్డెడ్ ఫైల్ అయితే నాకొచ్చింది. మైట్ బి అది అప్‌లోడ్ చేయడంలో వాళ్ళెక్కడో మిస్ అయ్యి ఉంటారేమో. ఓకే. నో ఇష్యూస్. ఓకే సార్. సో, ఆర్ యూ గైస్ ఏబుల్ టు సీ మై స్క్రీన్? యాహ్! యెస్. సో, దిస్ ఈస్ ఎ టూల్ దట్ వి యూజ్ ఫర్ వర్క్‌సూట్. సో, దీన్ని మీరు బ్రౌజర్‌కి కనెక్ట్ చేసారా కేపీ గారు? ఓకే. సో, ఇందులో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. అసలు ఈ టూల్ ఏం చేస్తదనంటే, మనం మొన్న డిస్కస్ చేసినట్టు ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన థింగ్స్. లైక్ ఎలా అంటే, ఇప్పుడు అవి రిక్వెస్ట్ వెళ్తుంది, రెస్పాన్స్ వస్తుందని చెప్పి మనం డిస్కస్ చేసాం రైట్? సో, అవన్నిటిని కూడా జనరల్‌గా ఈ వెబ్‌సైట్స్ అనేటివి హెచ్‌టిటిపిఎస్‌లో ఉన్నప్పుడు బైపాస్ చేసేటప్పుడు సార్. అర్థం కాలేదు. ఐ మీన్ మనం రిక్వెస్ట్ చేసేటప్పుడు లైక్ బైపాస్ చేసే టూల్ కదా సార్ ఇది. వర్బ్ సూట్ యాహ్! అనేది. ఎగ్జాక్ట్‌లీ. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ ప్రాక్సీ లిజనర్ అన్నమాట. అంటే ఈ సర్వర్స్‌కి ఫ్రంట్ ఎండ్ బ్రౌజర్స్‌కి జరిగే కమ్యూనికేషన్ అంతా గూడా మనం ఈ బాక్స్ టూల్ ద్వారా మనం ఇదంతా గూడా ఇంటర్సెప్ట్ చేసుకొని వి కెన్ సీ ద ట్రాఫిక్ అండ్ వి కెన్ చెక్ ద థింగ్స్ లైక్ అసలు ఏం రిక్వెస్ట్ వెళ్తుంది, ఏం రెస్పాన్స్ వస్తుందనేది ఫుల్ లెంగ్త్‌గా మనం చెక్ చేసుకోవచ్చనమాట. సో, దీంట్లో దే ఆర్ డిఫరెంట్ మాడ్యూల్స్ లైక్ డాష్‌బోర్డ్, టార్గెట్, ప్రాక్సీ, ఇంట్రూడర్, రిపీటర్, కొలాబరేటర్, సీక్వెన్సర్, డీకోడర్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. సో, మీరు చేసుకున్నది కమ్యూనిటీ ఎడిషన్ కాబట్టి దట్స్ ద డెమో ఐ యామ్ షోయింగ్ ఇట్ అప్. బట్ లేటర్ ఆన్ ఇన్ ఫ్యూచర్స్ డెఫినైట్‌లీ మీకు ఒక క్రాక్డ్ వెర్షన్ ఇస్తాను ప్రోది. సో, అది దాంట్లో మీరు క్లియర్‌గా ఆహ్, ఇంకా ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఓకే. సో, ఈ డాష్‌బోర్డ్. సో, ఫస్ట్ కమింగ్ ఇంటు ద డాష్‌బోర్డ్. సో, ఈ డాష్‌బోర్డ్‌లో ఏం జేయొచ్చు అనంటే, ఈ వెబ్‌సైట్స్ లేదా ఈ రిక్వెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు స్కాన్ జేయొచ్చనమాట. ఓకే. సో, అది ఎట్లా ఉంటదంటే, లెట్ మీ ఓపెన్ ద ప్రొఫెషనల్ వర్షన్ ఆల్సో సో దట్ వి కెన్ గెట్ ద కంప్లీట్ కమాండ్ ఆఫ్ ఇట్.
సో దిస్ ఈజ్ ప్రొఫెషనల్ వర్షన్. సో ప్రొఫెషనల్ వర్షన్స్ లో ఇట్లా డాష్ బోర్డ్ ఉంటుంది అనమాట. మీకు కమ్యూనిటీలో ఏం జరుగుతుందంటే ఇది ప్యాసివ్గా, అంటే మీరు ఏవైతే వెబ్సైట్స్ ఓపెన్ చేస్తుంటారో అక్కడ వాటికి సంబంధించిన థింగ్స్, ట్రాఫిక్ క్యాప్చరింగ్ ఇవి మాత్రమే కనిపిస్తాయి. బట్ ప్రొఫెషనల్ వర్షన్లో ఏంటి అంటే దీంట్లో మీరు టెస్టింగ్ చేసేటప్పుడు కావచ్చు, లైక్ మనం డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు కావచ్చు, దాంట్లో ఆటోమేటిక్గా దాంట్లో ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ స్కాన్ చేసి కొన్ని చూపిస్తుంది. దాంతో పాటు ఏంటిదంటే ఆ రిక్వెస్ట్ ని డైరెక్ట్ గా మీరు ఇక్కడ స్కాన్ చేసేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ అబౌట్ ది ఫస్ట్ పార్ట్, దట్ ఈస్ డాష్ బోర్డ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ద టార్గెట్స్. సో వాట్ ఎగ్జాక్ట్లీ టార్గెట్స్, ఏం జరుగుతుంది ఏంటి అని అంటే మనం ఏమేమైతే వెబ్సైట్స్ ఓపెన్ చేస్తామో, సో లెట్ మీ క్లోజ్ దిస్ సో దట్ సో లెట్స్ టేక్ సమ్ థింగ్స్ ఆఫ్. సో ఇది ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఓకే, నెక్స్ట్ ట్రై టు ఓపెన్ ద అదర్ వెబ్సైట్స్. ఇంకొక వెబ్సైట్ కూడా ఏదైనా ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు నేను 3 వెబ్సైట్స్ ఓపెన్ చేశాను, రైట్? సో ఈ టార్గెట్లోకి వస్తే అసలు ఏమేమి డొమైన్స్కి ఏమేమి రిక్వెస్ట్ వెళ్ళినాయి ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఓపెన్ చేసిన డొమైన్ ఏంటి, account.sirf.up అని ఉంది. సో దానికి సంబంధించిన రిక్వెస్ట్ ఏమి వెళ్ళినాయి ఎక్కడ చూసుకోవాలన్నమాట. ఇక్కడ డొమైన్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పి account.sirfup. సో ఈ ఓపెన్ చేసినప్పుడు దీంట్లో ఈ డొమైన్ కి సంబంధించిన రిక్వెస్ట్లు ఏమేమి ఉన్నాయి, ఆ రిక్వెస్ట్ కి ఏం రెస్పాన్స్ వచ్చింది, అదంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇట్స్ వర్క్స్ లైక్ ఏ సైట్ మ్యాప్. సో ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేశారు, నెక్స్ట్ జాకెట్ ఓపెన్ చేసాము. జాకెట్ అది ఓపెన్ చేసినప్పుడు మనకి ఇందులో ఎన్ని రిక్వెస్ట్ వెళ్ళినాయి, ఆ రిక్వెస్ట్ కి ఏం రెస్పాన్స్ వచ్చింది. సో ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఓవర్ హియర్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ సైట్ మ్యాప్. ఓకే, నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే ఫిల్టరేషన్ వాటి కోసం ఇక్కడ మనం ప్రతి ఒక్కటి మనం ఇది యూజ్ చేసుకుంటాం అంటాం సైట్ మ్యాప్ ని. నెక్స్ట్ స్కోప్ ఏంటి అంటే ఇన్ని గణం ఇప్పుడు 3 వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే ఇన్ని గణం డొమైన్స్ కి ఇన్ని రిక్వెస్ట్లు పోయినాయి, రైట్? సో ఇవన్నీ వద్దు, నాకు ఒక డొమైన్దే కావాలి అని అనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు యాడ్ కొట్టేసి ఆ డొమైన్ ఏదైతే ఉందో అది పెట్టి ఓకే కొట్టేస్తే ఇప్పుడు ఆ డొమైన్ కి సంబంధించిన థింగ్స్ మాత్రమే క్యాప్చర్ అవుతాయి, మిగతా ఏది కూడా మనకు అవ్వదు. ఓకే, సో దట్స్ అబౌట్ దిస్ టార్గెట్ లో సైట్ మ్యాప్ అంటే అది. ఎస్, సంబంధం. యా, ఎవరైనా ఏదైనా అడుగుతున్నారా లేకపోతే చలే కంటిన్యూ? కంటిన్యూస్ ఏం అడగట్లేదు. ఓకే, సో దట్స్ అబౌట్ ది స్కోప్ అన్నమాట ఇన్ టార్గెట్ దాంట్లో. నెక్స్ట్ ఇష్యూస్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ వల్నరబిలిటీస్ ఏంటి, వాటి యొక్క డిస్క్రిప్షన్స్ ఏంటి, వాటి యొక్క రెమిడియేషన్స్ ఏంటి, రిఫరెన్సెస్ ఏంటి, క్లాసిఫికేషన్స్ ఏంటి, వాటి యొక్క సివియారిటీ ఏముంటుంది. ఇది జస్ట్ ఫర్ అవర్ స్టడీ పర్పస్ అండ్ స్టఫ్. ఇది ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఏ వల్నరబిలిటీస్ కూడా ఎక్స్ప్లాయిట్ చేయలేరు. ఓకే, సో దట్స్ అబౌట్ ది టార్గెట్ మాడ్యూల్ ఇన్ ద బబ్ సూట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ద పార్ట్ ఆఫ్ ప్రాక్సీ. ఇక్కడ దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఇంటర్సెప్ట్ ఉంది, హెచ్టిటిపి హిస్టరీ ఉంది, వెబ్ సాకెట్ హిస్టరీ, మ్యాచ్ అండ్ రిప్లేస్, ప్రాక్సీ సెట్టింగ్స్. సో ఈ ప్రాక్సీ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ ప్రాక్సీ బై డిఫాల్ట్ లోకల్ హోస్ట్ ఉంటుంది. ఇదే ఐపీస్ అన్న తీసుకెళ్ళి మనం ఆ బ్రౌజర్ కి కాన్ఫిగర్ చేసుకొని సిఏ సర్టిఫికేట్ ఇన్స్టాలేషన్ చేసేస్తే మనకి ఇక్కడ మనకి అది సెటప్ అయిపోతుంది పర్సూట్ టూల్ కి అన్న మన ఆ బ్రౌజర్ కి. ఓకే, సో ఫస్ట్ దీంట్లో దట్స్ అబౌట్ దిస్ ప్రాక్సీ సెట్టింగ్స్. సో కమింగ్ ఇన్ టు ద ఫస్ట్ ఇంటర్సెప్ట్ అంటే ఏం చేస్తుంది అని అంటే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇవన్నీ నేను క్లోజ్ చేసేస్తా. లెట్ మీ ట్రై టు ఇంటర్సెప్ట్ ఆన్ చేసి I try to click on hotstar.com. ఓకే, ఈ వెబ్సైట్ ఇప్పుడు ఈ రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది వెళ్ళదు.
ఈ ఇంటర్సెప్ట్ ఆన్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ రిక్వెస్ట్‌లన్నీ ఏది కూడా అక్కడికి వెళ్ళనీయదు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇక్కడ నుంచి ఫార్వర్డ్ కొడతారో అప్పుడే ఆ రిక్వెస్ట్ అనేది సర్వర్‌కి వెళ్తది. అంటే ఇక్కడ మీరు ఏం చేయొచ్చంటే రిక్వెస్ట్‌ని సర్వర్‌కి వెళ్ళకుండా ఆపొచ్చనమాట. సో, సర్వర్ వెళ్ళకుండా ఆపొచ్చంటే ఈ రిక్వెస్ట్‌లో మనం ఏమన్నా చేంజెస్ చేసి కూడా పంపించొచ్చు. ఏదైనా చేయొచ్చు. సో, దట్స్ ద మెయిన్ స్పెషాలిటీ ఆఫ్ ఇంటర్సెప్ట్. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు ఈ రిక్వెస్ట్‌ని క్యాప్చర్ చేసుకున్నారు. ఓకే. ఈ రిక్వెస్ట్‌ని ఇక్కడ నుంచి మీరు ఈ పైనున్న మాడ్యూల్స్ దేంట్లోకైనా సరే మీరు పంపించుకోవచ్చనమాట. సో, అవి ఎట్లా అంటే రైట్ క్లిక్ కొట్టి సెండ్ ఇట్ టు ఇంట్రీడర్, సెండ్ ఇట్ టు రిపీటర్, సెండ్ ఇట్ టు సీక్వెన్సర్ ఇవైతే పైన ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో ఆ ఈ రిక్వెస్ట్ అనేది అక్కడికి పంపించుకోవచ్చు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ దీన్ని రిపీటర్‌కి పంపించాలని అనుకుంటున్నాను. ఓకే. రిపీటర్ పైన క్లిక్ చేయగానే ఈ రిపీటర్‌లోకి నాకు రిక్వెస్ట్ అనేది వచ్చేస్తది. సో, ఇక్కడ నుంచి ఈ మాడ్యూల్స్ ఏంటి అవన్నీ చెప్తాను. సో, దట్స్ అబౌట్ దిస్ ఇంటర్సెప్ట్. అంటే ఈ ఇంటర్సెప్ట్ ఆన్ ఉండడం వల్ల ఏం జరుగుతదంటే రిక్వెస్ట్ అనేది సర్వర్‌కి వెళ్ళకుండా మిడిల్‌లోనే మనం ఆపేస్తాం. ఓకే. సో, దట్స్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ పార్ట్. సో, ఫార్వర్డ్ కొడితే ఫార్వర్డ్ నెక్స్ట్ సర్వర్‌కెళ్తది. డ్రాప్ కొడితే డ్రాప్ అయిపోతది. సర్వర్‌కి వెళ్ళకుండా మధ్యలోనే ఇక్కడికి ఆపేసేస్తాను. సో, దట్స్ అబౌట్ దిస్ ఇంటర్సెప్ట్ పార్ట్. ఓకే. నెక్స్ట్ హెచ్‌టిటిపి హిస్టరీ. హెచ్‌టిటిపి హిస్టరీ అంటే ఏంటి అనంటే ఇప్పటివరకు బ్రౌజర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మనం బ్రౌజర్ క్లోజ్ చేసేంత వరకు వాట్ ఆర్ ద సీరీస్ ఆఫ్ రిక్వెస్ట్ దట్ హావ్ బీన్ వెంట్. అంటే ఏ రిక్వెస్ట్ ఏ సర్వర్‌కి పోయినాయి, అసలు ఏం రిక్వెస్ట్ పోయింది, దానికి ఏ రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చనమాట. రిక్వెస్ట్ పోయింది, రిక్వెస్ట్ ఏం రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ ఈ రిక్వెస్ట్ పోయింది, ఈ రిక్వెస్ట్‌కి రెస్పాన్స్ ఏమొచ్చింది. ఈ రిక్వెస్ట్ పోయింది, దీనికి రెస్పాన్స్ ఏమొచ్చింది. ఇక్కడ ఈ రిక్వెస్ట్ పోయింది, రెస్పాన్స్ ఏమొచ్చింది. సో, ఇట్లా ప్రతి ఒక్క దానికి అంటే బ్రౌజర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి థర్డ్ పార్టీ రిక్వెస్ట్ కావచ్చు, మెయిన్ డొమైన్ రిక్వెస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కంప్లీట్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి హెచ్‌టిటిపి హిస్టరీలో మనకి కనిపిస్తాయి. సో, ఇక్కడ నుంచి కూడా మీరు ఏ రిక్వెస్ట్ కావాలంటే ఆ రిక్వెస్ట్‌ని మీరు ఇంట్రొడర్‌కి నెక్స్ట్ మాడ్యూల్స్‌కి ఏమేమైతే ఉంటాయో అవన్నిటికి కూడా మీరు సెండ్ చేసుకొని క్లియర్‌గా చూసుకోవచ్చనమాట. ఓకే. సో, దట్స్ అబౌట్ దిస్ హెచ్‌టిటిపి హిస్టరీ. నెక్స్ట్ ఈ సాకెట్స్ ఇవేవైతే ఉంటాయో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఎస్టాబ్లిష్‌మెంట్. మనకి ఏదైతే క్లయింట్స్‌కి, సర్వర్‌కి మనం టూల్‌కి ఇవన్నీ ఎట్లయితే అదంతా ఎస్టాబ్లిష్‌మెంట్ ఎలా అయితే చేస్తామో దట్స్ ద కనెక్టివిటీ. దట్స్ అబౌట్ దిస్ వెబ్ సాకెట్ హిస్టరీ. దీని గురించి ఇన్ డెప్త్‌గా మనం నెట్వర్క్‌లో విల్ బి డిస్కసింగ్ ద క్లియర్ ఆఫ్. నెక్స్ట్ మ్యాచ్ అండ్ రీప్లేస్ అంటే మీకు ఏమైనా స్పెసిఫిక్ ఫిల్టరేషన్స్ కావాలా? రెస్పాన్స్ ఇట్లా ఉన్నప్పుడు రావాలా? వద్దా? ఎట్లా ఏం చేయాలనేది ఇక్కడ మీరు మ్యాచ్ అండ్ రీప్లేస్ ఉంటుంది. సో, మనం స్టార్టింగ్‌లోనే ఉంటాం కాబట్టి ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ మనం ఇప్పుడే యూజ్ చేయము. ఓకే. సో, ఫస్ట్ వి విల్ బి స్టార్టింగ్ విత్ ద బేసిక్స్. దెన్ లేటర్ ఆన్ మన వల్నరబిలిటీస్ చెక్ చేసుకునే దాన్ని బట్టి విల్ బి యూజింగ్ దీస్ థింగ్స్ అన్నమాట. ఓకే. సో, దట్స్ అబౌట్ దిస్ వెబ్ మ్యాచ్ అండ్ రీప్లేస్. సో, అది ప్రాక్సీ అనే మాడ్యూల్ గురించి దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్. ఎనీ డౌట్స్? నో డౌట్స్. నో సార్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి ఇంట్రూడర్. సో, ఈ ఇంట్రూడర్ అనే మాడ్యూల్ ద్వారా ఏం చేయొచ్చు అనంటే ఇక్కడ ఈ ఇంట్రూడర్ మాడ్యూల్‌లో మనం ఏదైనా రిక్వెస్ట్‌ని పట్టుకొని అదే రిక్వెస్ట్‌ని మల్టిపుల్ టైమ్స్ సర్వర్‌ని హిట్ చేయాలి అని అనుకుంటే వి విల్ బి యూజింగ్ దిస్ ఇంట్రూడర్ పార్ట్. ఓకే. అంటే బ్రూట్ ఫోర్స్ అటాక్స్ కావచ్చు. లెట్స్ టేక్ ఇప్పుడు సింపుల్‌గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఓటీపీస్ ఉన్నాయి. ఓటీపీస్ జనరల్‌గా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? మీరు ఇంతవరకు చూసిన అబ్జర్వ్ చేసినంత వరకు? 6 డిజిట్స్. 4 to 15 ఫ్రెండ్స్. 4 ఒకటి ఉంటుంది. 6 ఒకటి ఉంటుంది. రైట్. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక ఎక్స్ అనే పర్సన్‌ది ఆయనకి ఒక వెబ్‌సైట్‌లో ఒక అకౌంట్ ఉంది. తన మొబైల్ నంబర్ తెలుసు. బట్ ఆయన అకౌంట్‌కి నేను లాగిన్ అవ్వాలని అనుకుంటే ఇప్పుడు లెట్స్ టేక్ ఆ వెబ్‌సైట్‌లో తన ఓటీపీ అనేది 4 డిజిట్స్. ఓకే. బట్ ఆ 4 డిజిట్స్ మనం డైరెక్ట్ గెస్ చేయలేము. బట్ ఆయన అకౌంట్ నేను హ్యాక్ చేయాలని అనుకుంటున్నా. ఎట్లా చేసుకుంటాం ఏంటి? ఎట్లా కాంప్రమైజ్ చేస్తాం ఏంటి అనంటే ఇప్పుడు 4 డిజిట్స్ అంటే మనకు సిరీస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది జనరల్‌గా? 1 to 9. 0 to 0000 నుంచి 9999 వరకు ఆ సిరీస్ మధ్యలోనే ఓటీపీస్ అనేటివి వస్తాయి. రైట్. సో, ఆ సిరీస్ ఇప్పుడు ఒక్కొక్కటి ఎంటర్ చేసుకుంటా వెళ్తే అప్పుడు మనకి ఎన్ని రిక్వెస్ట్ మనం ట్రై చేయాల్సి వస్తది? 10,000 రిక్వెస్ట్ మనం ట్రై చేయాల్సి వస్తది. రైట్.
సో ఆ సిచ్యువేషన్స్ అన్ని ప్రతి ఒక్కటి మాన్యువల్ గా చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఈ ఇంట్రూడర్ లోకి వెళ్ళి ఆ పారామీటర్, అదే ఓటీపీ పారామీటర్ ఏదైతే ఉందో అక్కడ పారామీటర్ దగ్గర దాన్ని సెలెక్ట్ చేసుకొని మన పేలోడ్స్ ఏదైతే లైక్ ఇప్పుడు 0000 నుంచి 9999 వరకు ఏదైతే మనం సిరీస్ ఇద్దాం అనుకుంటున్నామో అది అక్కడ ఇచ్చేసి డైరెక్ట్ అటాక్ కొడితే అటాక్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయగానే ఏం చేస్తుంది అంటే ఈ టూలే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్క ఓటీపీ లైక్ 000000010002 అనే సిరీస్ వైజ్ గా ఆ పారామీటర్ దగ్గర హిట్ అయ్యి ఎక్కడైతే ఓటీపీ సక్సెస్ అయిందో ఆ సక్సెస్ థింగ్స్ అన్ని కూడా చూపిస్తారు అనమాట. సో దట్స్ ద మెయిన్ స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఇంట్రూడర్. క్లియర్? Yes, sir. సో నెక్స్ట్ రిపీటర్. సో ఈ రిపీటర్ ఏం చేస్తుంది ఏంటి అని అంటే ఈ రిక్వెస్ట్ లో ఏమన్నా చేంజెస్ చేసినప్పుడు సర్వర్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా మీరు ఇక్కడ క్లియర్ గా మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఎట్లా, ఈ రిపీటర్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ కేసెస్ అన్నమాట. రిక్వెస్ట్ లో ఇప్పుడు మీరు ఏమన్నా చేంజెస్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా చేయకుండా ఈ రిపీటర్ లకు ఆ రిక్వెస్ట్ ని తీసుకొని దీంట్లో ఏమన్నా చేంజెస్ చేసి సర్వర్ ఎట్లా రెస్పాండ్ అవుతుందో చెక్ చేసుకొని అప్పుడు మీరు డైరెక్ట్ అటాక్ చేసుకున్నారంటే మీకు ఇంకా ఈజీగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఫర్ లెట్స్ సే సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ రిక్వెస్ట్ ఉంది, సో ఇక్కడ గెట్ ఉంది రైట్, ఇక్కడ ఈ గెట్ తీసేసి పోస్ట్ అని పెడతా, చేంజ్ చేసి నేను సెండ్ కొడతా, రెస్పాన్స్ ఏమొచ్చింది ఇక్కడ ఇట్స్ డిఫరెంట్ వచ్చింది. ఓకే, సో అట్లా పోస్ట్ తీసేస్తా, ఐ విల్ బి హిట్టింగ్ ఫర్ ట్రేస్ పెట్టి కొడతా. సో ఇక్కడ ఒక్కొక్క ఇక్కడ నేను ఏవైతే చేంజ్ చేస్తుందో దానికి ఒక్కొక్క రకంగా మీకు సర్వర్ అనేది రెస్పాండ్ అవుతుంది రైట్. అంటే ఇంట్లో మనం ఏమైనా రిక్వెస్ట్లు ఏమైనా చేంజెస్ చేసినప్పుడు సర్వర్ ఎట్లా రెస్పాండ్ అవుతుందో మనకు ఒక క్లారిటీ వస్తే మనం మెయిన్ టైంలో ఎట్లా అటాక్ చేసుకోవాలో మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో రిపీటర్ అనేది మనకి ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ థింగ్స్ చెక్ చేసుకోవడానికి మాత్రమే మనకి మెయిన్ పార్ట్. మనం ఎక్కువ యూజ్ చేసేటి ఏంటి అని అంటే డాష్ బోర్డ్, టార్గెట్, ప్రాక్సీ, ఇంట్రూడర్, రిపీటర్ అండ్ డీకోడర్ చెప్తాను. బట్ మెయిన్ ఎక్కువ మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఈ ప్రాక్సీ, ఇంట్రూడర్, రిపీటర్ అయితే చాలా ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కొలాబరేటర్. ఈ కొలాబరేటర్ ఏంటి అని అంటే ఇది ఏం చేస్తుందంటే ప్రీ డిఫైన్డ్ గా ఇట్ విల్ హోస్ట్ ఎ సర్వర్. ఇది మీకు కమ్యూనిటీ వర్షన్ లో ఉండదు, ఇది ప్రొఫెషనల్ వర్షన్ లో ఉంటుంది జనరల్ గా. సో దీని నుంచి ఏంటంటే ఇది ఒక స్పెసిఫిక్ వల్నరబిలిటీ ఉంటుంది, SSRF అని చెప్పి ఒక వల్నరబిలిటీ ఉంటుంది. ఆ వల్నరబిలిటీని టెస్ట్ చేయడానికి ఈ కొలాబరేటర్ యూజ్ చేస్తాము. సో అది ఎప్పుడు అంటే మనం ఆ వల్నరబిలిటీస్ గురించి డిస్కస్ చేసినప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ సీక్వెన్సర్. సో ఇప్పుడు విఏ చేస్తాము రైట్, ఇప్పుడు స్కానింగ్ చేస్తాము. సో స్కానింగ్ చేయాలి అని అంటే మీరు ఈ వెబ్సైట్ ఇచ్చినంత మాత్రాన అది ఆటోమేటిక్ గా స్కాన్ చేస్తుంది అంటే చేస్తుంది, బట్ అందులో లాగిన్ ఇవన్నీ ఉన్నాయంటే అది ఆటోమేటిక్ అది లాగిన్ క్రాక్ చేసుకోదు కదా. సో ఆ లాగిన్ కి సంబంధించిన రిక్వెస్ట్ లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చినవి, తర్వాత రీడైరెక్షన్ అయింది కావచ్చు, డాష్ బోర్డ్ రిక్వెస్ట్ కావచ్చు, ఇది ప్రాసెస్ ది ఏదైతే మీకు ఉందో ఆ రిక్వెస్ట్ అంతా కూడా మీరు ఇక్కడ క్యాప్చర్ చేసుకొని ఈ ఫైల్ ని ఎక్స్పోర్ట్ చేసుకొని ఇది స్కానర్స్ లో ఇస్తే అప్పుడు ఏం చేస్తారంటే లాగిన్ అయ్యి కూడా స్కానర్స్ అనేటివి స్కాన్ చేస్తాయి అన్నమాట. క్లియర్? సో ఇది జనరల్ గా అయితే ఇప్పుడు పర్సూట్ లో వచ్చింది, బట్ మన విఏ టూల్స్ మనం ఏవైతే జనరల్ గా మార్కెట్ లో ఉన్న టూల్స్ యూజ్ చేస్తాం దాంట్లో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉంటుంది. సో మనం ఇది ఎక్కువ యూజ్ చేయం అన్నమాట. ఓకే, నెక్స్ట్ డీకోడర్. సో ఎన్కోడింగ్ అనే కాన్సెప్ట్ పైన ఎనీ ఐడియా మీ ఇద్దరిలో ఎవరికైనా? Yes, the డేటాని ఎన్కోడ్ చేస్తా ఉంటాయి మనకి జనరల్ గా విజిబుల్ అవ్వకుండా విత్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఎగ్జాక్ట్లీ రైట్. సో అంటే ఇక్కడ డీకోడర్లు ఏం చేయొచ్చు అని అంటే మీరు డేటాని ఎన్కోడింగ్ చేసుకోవచ్చు, లేదా మీకు రిక్వెస్ట్ లో ఎక్కడైనా సరే ఎన్కోడెడ్ డేటా కనిపిస్తే ఆ డేటాని తీసుకొచ్చి ఇక్కడ డీకోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. నాకు యూజర్ నేమ్ లో మనకి రిక్వెస్ట్ ఎక్కడో అడ్మిన్ అని చెప్పి నాకు కనిపించింది. సరే, అడ్మిన్ అని కాదు, లెట్స్ ఒక శాంపుల్ చూపిస్తా. ఫస్ట్ అడ్మిన్ అని చెప్పి నేను తీసుకుంటున్నా. సో దీన్ని నేను ఎన్కోడ్ చేస్తే ఏమొస్తుంది? సపోజ్ ఇక్కడ ఫార్మాట్స్ ఉంటాయి, URL, HTML, బేసిక్స్ టు డిఫరెంట్ ఎన్కోడింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు URL పైన క్లిక్ చేసిన అనుకోండి, సో దిస్ ఈస్ ద URL ఎన్కోడెడ్
వాల్యూ ఆఫ్ దిస్ అడ్మిన్ అనే దానికి ఇది వాల్యూ అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడో లాగిన్ రిక్వెస్ట్ లో అడ్మిన్ అని చెప్పి ఇచ్చారు. సో పోస్ట్ లో మీకు అది అడ్మిన్ అనేది మీరు అంటే ఫ్రంట్ ఎండ్ లో ఇచ్చినప్పుడు మీకు అడ్మిన్ అని కనిపించింది, బట్ బ్యాక్ ఎండ్ లో ఇచ్చినప్పుడు ఫర్ సపోజ్ ఇట్లా కనిపించింది అండి. సో ఇది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి స్మార్ట్ డీకోడ్ అని కొట్టేస్తే ఆ వాల్యూకి సంబంధించిన డేటా ఏదైతే ఉందో అది కూడా డీకోడ్ చేసి చూపిస్తుంది అనమాట. సో దట్స్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద డీకోడర్, వేర్ the data can be encoded as well as decoded. Encryption is different, encoding is different. సో ఎన్క్రిప్షన్ దాని గురించి మనం క్రిప్టోగ్రఫీలో ఎక్కువ మనం డిస్కస్ చేద్దాము. బట్ ఈ టూల్లో ఈ డీకోడర్ ద్వారా ఏం చేయొచ్చు మనం డేటాని ఏదైతే వచ్చిందో దాన్ని డీకోడ్ చేయొచ్చు, యాజ్ వెల్ as ఎన్కోడింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ కంపేరర్. సో ఇది విల్ బి నాట్ యూజింగ్, అండ్ లాగర్ ఇస్ నథింగ్ బట్ ద సేమ్ HTTP హిస్టరీ. మీరు ప్రాక్సీలో ఏదైతే చూసారో దట్స్ ద సేమ్ థింగ్. బట్ ఆర్గనైజర్ వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఇట్. అండ్ ఎక్స్టెన్షన్స్. సో ఎక్స్టెన్షన్స్ అంటే ఇప్పుడు ఈ ఇంట్రూడర్, రిపీటర్ ఇట్లాంటివి ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో అట్లాంటివి దేర్ విల్ బి డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. సో ఆ టూల్స్ యూజ్ చేసుకొని మనం ఏదైనా వల్నరబిలిటీస్ బైపాస్ కావచ్చు, వాటికి సంబంధించిన థింగ్స్ కావచ్చు, అవన్నీ కూడా మీరు ఇక్కడ నీట్ గా మీరు డైరెక్ట్ గా దీంట్లో క్లోన్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసేసుకొని డైరెక్ట్ గా మీరు ఇక్కడ నుంచి ఎడిటింగ్ కానీ ఏమైనా కానీ చేసుకోవచ్చు అనమాట. సో డిపెండ్స్ అపాన్ ద వల్నరబిలిటీ అండ్ స్టఫ్ విల్ బి ఇన్స్టాలింగ్ దెమ్ అకార్డింగ్లీ. బట్ ఈ ఎక్స్టెన్షన్స్ ఎక్కువ ఎక్కడ అంటే బగ్ బౌండరీస్ కాన్సెప్ట్స్ మీరు బగ్ బౌండరీస్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతాయి అనమాట. సో దట్స్ అబౌట్ దిస్ ఎక్స్టెన్షన్స్ పార్ట్. అండ్ కమింగ్ ఇన్ టు ద లెర్న్ అంటే ఇట్స్ అ కంప్లీట్ గైడ్ ఆఫ్ ది బర్బ్ సూట్. అంటే ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో దాని గురించి కంప్లీట్ గా థింగ్స్ ఉంటాయి. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ టైమ్ యూ కెన్ గో అండ్ వాచ్ అవుట్ ఓవర్ దే. ఓకే, సో I hope you both guys are having ఇన్స్టాల్ చేసి సెటప్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. లైక్ బ్రౌజర్ కన్నా దీనికి కూడా సెటప్. యా నేను చేసాను, ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఓకే, కేపీ గారు మీరు? ఎస్ సార్, ఇన్స్టాల్ చేసి అది సెటప్ చేసి. సో మీ సో మొత్తం ప్రాసెస్ అయితే అర్థమైంది కదా మీకు? సో వాట్ Yes, sir. ఎగ్జాక్ట్లీ సో సెటప్ అయిన తర్వాత డిడ్ యూ చెక్ ఎనీ లైక్ ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఎట్లా ఏంటి అని ఏమైనా చూసారా కేపీ గారు? లేదు సార్, ఇంకా ఏం చూడలేదు సార్. అంటే అలా ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇది ఎందుకు దీన్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను ఏంటి అని అంటే, మెయిన్ గా మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ బర్బ్ సూట్ టూల్ ని ఎక్కువ యూజ్ చేస్తాం. 90% ఆఫ్ ద వెబ్ APT విల్ బి వర్కింగ్ ఆన్ ద బర్బ్ సూట్. ఓకే, సో దీనివల్ల అసలు ఏం జరుగుతుంది ఏంటిది దీని నుంచి మనం దీన్ని కంప్లీట్ గ్రిప్ తెచ్చుకోవాలి. ఈ యొక్క టూల్ పైన కంప్లీట్ కమాండ్ తెచ్చుకోవాలి. లైక్ షార్ట్ కట్స్ ఉంటాయి దీంట్లో. కంట్రోల్ I కొడితే ఇప్పుడు ఈ రిక్వెస్ట్ పైన ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ I కొడితే డైరెక్ట్ ఇంట్రోడర్కి వెళ్తుంది, కంట్రోల్ R కొడితే రిపీటర్లోకి వెళ్తుంది, కంట్రోల్ D అంటే అట్లా రాదు. ఏదైనా మీరు పారామీటర్ సెలెక్ట్ చేసుకొని దాన్ని కంట్రోల్ D అని కొడితే డీకోడర్లోకి వెళ్తుంది. ఈ షార్ట్ కట్స్ ప్లస్ ఇది అలవాటు చేసుకోండి. దాంతో పాటు ఏదైనా ఒక వెబ్సైట్స్ అట్లా ఓపెన్ చేసి రిపీటర్లోకి తీసుకెళ్ళి ఇక్కడ మీరు ఈ రిక్వెస్ట్ లో ఏమన్నా చేంజెస్ చేసి సెండ్ చేయండి. సెండ్ చేసి అబ్జర్వ్ చేయండి. లైక్ ఇట్లా నేను రిక్వెస్ట్ లో ఈ చేంజెస్ చేసినప్పుడు సర్వర్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది మీరు ఒక గ్రిప్ తెచ్చుకోండి. ఇది కొంచెం అలవాటు చేసుకోండి, హ్యాబిచువేట్ అవ్వండి. ఓకే, ఓకే సార్. బికాస్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం దీనిపైనే ఉంటాం కాబట్టి నేను అందుకే మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను. క్లియర్? నెక్స్ట్ ఎస్ సార్. సో రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇంకేమైనా ఆ రోజు? లెట్ మీ చెక్ దట్ అవుట్. చూస్తున్నా. రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ కాంపోనెంట్స్ గురించి చెప్పాను కదా. సో
టుడే అసలు విఏపిటి ప్రాసెస్ ఏంటి, విఏపిటి అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ద థింగ్స్ గోస్. What is the full form of VAPT? It's vulnerability assessment and penetration testing, right? Pen- So దీనికి we have a standard procedure that we follow in any might be in any kind of thing, like web applications లో కావచ్చు, మొబైల్ అప్లికేషన్స్ లో కావచ్చు, నెట్వర్క్స్ లో కావచ్చు, ఏదైనా కావచ్చు. So there is a standard procedure that is called a 5-stage standard procedure. That is first one, Reconnaissance. recon and research. Second one is VA. Discovery. Third, PT. Fourth, report. And fifth, retest. So ఫణికృష్ణ గారు కన్ఫ్యూజ్ అవ్వకండి, నేమ్స్ Yes. కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, బట్ ద కాన్సెప్ట్ అండ్ కంటెంట్ విల్ బి సేమ్. సింప్లిఫైడ్ మేనర్ లో ఇట్లా చెప్తే మీకు అర్థమవుతుంది అని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, సరే ఓకే సార్. యా. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ విత్ దిస్ 5 స్టేజెస్? అసలు ఈ 5 స్టేజెస్ ఏంటి, ఈ ప్రొసీజర్ ఏంటి అని అంటే, ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద విఏపిటి అంటే అది వెబ్ లో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫస్ట్ స్టేజ్ ఇస్ రీకాన్ అండ్ రీసెర్చ్. రీకాన్ ఇస్ నథింగ్ బట్ ద రికానసెన్స్. అంటే ఏం లేదు, ఆ ఐపీ లేదా వెబ్సైట్ కావచ్చు, అప్లికేషన్ కావచ్చు, వాటి గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది చెయ్యాలి. ఓకే, సో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కి విల్ బి హ్యావింగ్ ఒక్కొక్క కాన్సెప్ట్ కి ఒక్కొక్క టూల్స్ ఉంటాయి. సో వాటిని నేను వన్ బై వన్ నేను చెప్తూ ఉంటాను. రీకాన్ అంటే అది. రీసెర్చ్ అంటే ఏంటి అని అంటే, ఇది ఎందుకు నేను కొత్తగా యాడ్ చేశాను అంటే, యాజ్ లైక్ రీసెర్చ్ పార్ట్ ఎందుకు ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్, మనం ఏ అప్లికేషన్ అయినా సరే ఇచ్చినప్పుడు దాని యొక్క వర్క్ ఫ్లో ఏంటి, దాంట్లో ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉన్నాయి, ఆ అప్లికేషన్ లో ఏమేమి ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం క్లియర్ గా చూడాలి. దాంతో పాటు బ్యాక్ ఎండ్ లో కమ్యూనికేషన్ ఎలా వర్క్ అవుతుందో అది కూడా మనం క్లియర్ గా చూడాలి. సో ఫస్ట్ స్టెప్ లో ఆ అప్లికేషన్ లేదా వాటి గురించి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ వర్క్ ఫ్లో అండ్ అప్లికేషన్ ఎండ్ పాయింట్స్, మాడ్యూల్స్, దాంట్లో ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మనకి దానిపైన కంప్లీట్ కమాండ్ మనకు ఒక గ్రిప్ రావాలి అప్లికేషన్ చూడంగానే. లైక్ ఇది యూజర్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఓకే, ఇది మనం ఎందుకు టెస్టింగ్ చేయాలి, యూజర్స్ ఎందుకు యూజ్ చేయాలి, ఇది అనే కాన్సెప్ట్స్ లో యూ నీడ్ టు రీసెర్చ్ అబౌట్ దట్ అప్లికేషన్ అన్నమాట. ఓకే, సో దట్ యూ కెన్ గెట్ ఎ కంప్లీట్ క్లారిటీ. లైక్ మీరు ఇప్పుడు ఏమేమి టెస్ట్ కేసెస్ చేయాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఏమేమి వల్నరబిలిటీస్ కనుక్కోవాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో ఫ్రమ్ ద ఫస్ట్ స్టెప్ ఓన్లీ మీ యొక్క అప్రోచ్ మెథడ్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ గా డిఫైన్ అవుతూ వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, దట్స్ ద ఫస్ట్ స్టేజ్. కమింగ్ ఇన్ టు ద సెకండ్ స్టేజ్, ఇట్స్ విఏ. విఏ ఇస్ నథింగ్ బట్ ద వల్నరబిలిటీ అసెస్మెంట్. మనకు ఆల్రెడీ మార్కెట్ లో ప్రీ డిఫైన్డ్ స్కానర్స్ అండ్ ప్రీ డిఫైన్డ్ టూల్స్ ఉన్నాయి. దాంట్లో అప్లికేషన్ లేదా ఐపీ ఇచ్చేస్తే అది ఆటోమేటిక్ గా రిపోర్ట్ జనరేట్ చేసి మనకి ఇచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పీటీ, పెన్ టెస్టింగ్ ఇస్ నథింగ్ బట్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఎల్స్ మాన్యువల్లీ ఎక్స్ప్లాయిటింగ్ ద వల్నరబిలిటీస్. ఓకే, సో మన కోర్స్ లో ఏంటి అని అంటే, ఫస్ట్ మనం పీటీ నేర్చుకుంటాము, తర్వాత విఏకి తీసుకెళ్తా. బట్ ఎందుకు అని అంటే, విఏలో డైరెక్ట్ వచ్చిన రిపోర్ట్ ని మనం 100% ట్రస్ట్ చేయలేం, బికాస్ దాంట్లో ఫాల్స్ పాజిటివ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో దాన్ని మళ్ళీ ప్రతి ఒక్కటి మీరు మాన్యువల్ గా చెక్ చేసుకోవాల్సింది. సో మనం మాన్యువల్ గా ప్రతి ఒక్క వల్నరబిలిటీస్ అన్నిటి గురించి డిస్కస్ చేసి ఆ తర్వాత మనం విఏకి వెళ్తాం. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద రిపోర్ట్ ఆఫ్ ద విఏ విచ్ యూ హ్యావ్ స్కాన్డ్ ఇట్. ఓకే, సో మాన్యువల్ గా ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. నెక్స్ట్, ఈ 3 స్టేజెస్ తర్వాత ఫోర్త్ ఇంపార్టెంట్ స్టేజ్ ఏంటి అని అంటే, రిపోర్ట్ రాయడం. సో ఏమేమి వల్నరబిలిటీస్ కనుక్కున్నారు ఏంటి అనేది కంప్లీట్ గా రిపోర్ట్ రాయాలి. ఈ 3 స్టేజెస్ మీరు ఎంత పర్ఫెక్ట్ చేసినా రిపోర్ట్ రాయడంలో మీరు ఫెయిల్ అవుతే డన్, యు ఆర్ నో మోర్, యు ఆర్ ఎలిమినేటెడ్. ఇంకా ఓపెన్ గా చెప్పాలి అని అంటే, బికాస్ మీ యువర్ రిపోర్ట్స్ ఇస్ ఎవ్రీథింగ్. అది కంపెనీకి కావచ్చు, క్లయింట్స్ కి కావచ్చు. బికాస్ అక్కడ మీరు రాసే రిపోర్ట్ ఎలా ఉండాలి అని అంటే, అవతల చదివేది డెవలపర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ లో, వాళ్ళకి అర్థమయ్యే విధానంగా మనం రాయాలి. యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ది ఏఐస్, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బట్
చెప్తున్నా. ఈ రిపోర్ట్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రీటెస్ట్. రిపోర్ట్ రాసిన వెంటనే మనం క్లయింట్స్‌కి పంపించేస్తాము. మన పాత్ ఏదైతే ఉందో అవంతా కూడా క్లియర్ ట్రాక్ చేసేస్తాము. ఫిఫ్త్ స్టేజ్‌లో ఏం చేస్తారనంటే క్లయింట్ వాళ్ళు ఫిక్స్ చేసి మనకి మళ్ళీ రీటెస్టింగ్‌కి ఇస్తారు. మళ్ళీ చెక్ చేయండి వెదర్ ద వల్నరబిలిటీస్ ఆర్ క్లోజ్డ్ ఆర్ నాట్. దాన్ని మనం మళ్ళీ ఫిఫ్త్ స్టేజ్‌లో మళ్ళీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ రికరింగ్ ప్రాసెస్. I hope you guys understand how this VAPT process or the workflow goes. అర్థమైందా? Yes, sir. సో ఇప్పుడు ఈ వెబ్ అప్లికేషన్స్ అనే కాన్సెప్ట్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, సో వెబ్ అప్లికేషన్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? Static to dynamics. రైట్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద స్టాటిక్ అప్లికేషన్స్ అంటే లైక్ దాంట్లో ఓన్లీ Interaction ఇన్ఫర్మేషన్ ఉండదు ఉంటుంది సార్ అంతే. చదువుకోవడానికి. యా. Dynamics are nothing but where we have the modules, functionalities and all the stuff. Right? Yeah. So వెబ్సైట్స్ ఎట్లా ఉంటాయి. సో దీంతో పాటు ఇవాళ మీరు ఏం చేస్తారని అంటే దేర్ ఆర్ ఫ్యూ మోర్ ఎక్స్టెన్షన్స్. దాన్ని కూడా మీ బ్రౌజర్స్ కి అటాచ్ చేసి పెట్టండి. వన్ ఈజ్ లెట్ మీ షో యూ. దిస్ ఈస్ కాల్డ్ వాపలైజర్. Okay. If you want you can take a screenshot of it. Okay. అండ్ నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ద కుకీ ఎడిటర్. ఇది ఒకటి కూడా మీరు సెటప్ చేయండి. ఎక్స్టెన్షన్స్ డైరెక్ట్ బ్రౌజర్ నుంచి మీరు డైరెక్ట్ గా ఇది చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ ఇస్ retire.js. ఓకే. ఈ 3 ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేయండి. యాజ్ వెల్ యాజ్ మీకు ఇప్పుడు రీకాన్ రీసెర్చ్ అని చెప్పి రికానసెన్స్ గురించి మనం మాట్లాడాము. రైట్. సో దాంట్లో మనం మేజర్ యూజ్ చేసే ఒక టూల్ చెప్తాను. దట్ ఈస్ showdown.io. ఇది ఏంటి అని అంటే ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ సెర్చ్ ఇంజన్. సో దిస్ ఈస్ a tool called it's an search engine. దీంట్లో ఏం జరుగుతుంది ఏంటి అంటే మీరు ఏ వెబ్సైట్ అయినా సరే ఆ డొమైన్ ఇక్కడ మీరు ఇస్తే దాని యొక్క చరిత్ర ఏంటి, లైక్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని యొక్క ఐపీ ఏంటి, దాని గురించి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇందులో ఇస్తుంది అనమాట. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇందాక అనుకున్నట్టు hotstar.com అని ఉంది. ఓకే. దీన్ని ఇక్కడ మనం కొడతాం. సో ఇక్కడ వస్తే దట్స్ ద ఐపీ ఫర్ ఇట్. ఓకే. సో వాళ్ళ యొక్క సర్వర్ వర్షన్ ఏంటి, వాళ్ళ యొక్క సర్వర్ ఏది వాడుతున్నారు, దట్స్ ద థింగ్. ఇక్కడ రిపోర్ట్ లోకి వెళ్తే దాని యొక్క సర్వర్స్ ఎక్కడ ఉన్నాయి, దాని యొక్క ఓపెన్ పోర్ట్ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఇట్లా చాలా థింగ్స్ మీకు ఇక్కడ దీంట్లో సర్చ్ ఇంజన్ లో మీకు అన్ని చేసి చూపిస్తుంది అనమాట. ఓకే. దీస్ ఆర్ ఫర్ అవర్ మెయిన్ లైక్ ఎలా అంటే జస్ట్ ఫర్ ద ఇన్పుట్ పర్పస్. ఇక్కడ నుంచి మనం ఏ వల్నరబిలిటీ కనుక్కోము, బట్ మనకు ఒక క్లారిటీ రావడం కోసం, ఇప్పుడు అప్లికేషన్ గురించి ఈ అప్లికేషన్ అన్న వెబ్సైట్ గురించి క్లారిటీ రావడం కోసమే ఈ సర్చ్ ఇంజిన్ ఎక్కువ యూజ్ చేసుకుంటూ వస్తాం అనమాట. లెట్స్ టేక్ ఎనీ అదర్ లైక్ let's take one more website. ఈ వెబ్సైట్ రావట్లేదు. సో దిస్ ఇస్ ఫర్ ద magicpen.in. సో దాని యొక్క ఐపీ, ఇది సర్వర్ ఎక్కడ ఉంది, క్లౌడ్ లో హోస్ట్ అయి ఉంది, క్లౌడ్ లో యూజ్ చేస్తున్నాను. సర్వర్ ఇస్ Apache Ubuntu. అండ్ వెన్ యూ క్లిక్ ఆన్ ద రిపోర్ట్స్, డిఫరెంట్ పోర్ట్స్ ఏమన్నాయి ఇందులో కూడా ఇంకా చూపించట్లేదు. దీస్ ఓన్లీ థింగ్స్ ఇది చూపిస్తుంది. సో ఇది ఒక అడ్వాన్స్డ్ సెర్చ్ ఇంజన్ వేర్ యూ కెన్ గెట్ ద కంప్లీట్ డీటెయిల్స్. సో దీంట్లో ఒక పాయింట్ వరకు వస్తుంది. సో షోడాన్ అనేది ఎక్కువ మనం
పెద్ద పెద్ద వెబ్సైట్స్ అట్లాంటి వాటికి చెక్ చేసుకున్నప్పుడు మాత్రం వీటిని ఎక్కువ యూజ్ చేస్తాము. జనరల్గా ఈ షోడాన్ కూడా ఎట్లా ఉంటుందంటే ఈ వ్యాపలైజర్కి షోడాన్కి ఇంకా వ్యాపలైజర్ మీకు చాలా బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట. లైక్ ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా వాళ్ళ యొక్క జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ కావచ్చు, టూల్స్ కావచ్చు. లెట్స్ మీ ఓపెన్ ఎనీ అదర్ వెబ్సైట్. సో ఇది ఒక వెబ్సైట్ ఉంది. సో దీనికి వ్యాపలైజర్ ఓపెన్ చేస్తే దాని యొక్క వెబ్ ఫ్రేమ్ వర్క్స్ ఏం యూజ్ చేస్తున్నాయి, సర్వర్స్ ఏంటి, వాటి యొక్క వర్షన్స్ ఏంటి, దాని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి. సో ఇది ఏం చేస్తుందంటే అప్లికేషన్కి సంబంధించిన థింగ్స్ ఏంటివి, ఇది కూడా ద సేమ్ థింగ్ షాడౌన్ లాగానే. బట్ ఇది ఏంటంటే ఇన్ డెప్త్, లైక్ వాటి సర్వర్ వర్షన్స్ ఇంకా జేక్వెరీస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీకు దీంట్లో చూపిస్తాను అనమాట. ఓకే, సో వీటి గురించి ఇంకా ఇన్ డెప్త్ గా వీటితో ఏం యూజ్ చేస్తాము ఏంటి అవన్నీ కూడా నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ లో విల్ బి డిస్కసింగ్ ద థింగ్స్. సో ఐ హోప్ యూ గైస్ టు ఇన్స్టాల్ వ్యాపలైజర్, retire.js and cookie editor, 3 extensions into the browsers. అట్లనే ఇవాళ టాస్క్ ఏం చేస్తారంటే ఈ బర్బ్ సూట్ లో డిఫరెంట్ వెబ్సైట్స్ తీసుకొని ఆ రిక్వెస్ట్లతోని ఆడుకోండి. యూ జస్ట్ ప్లే విత్ ద రిక్వెస్ట్. అంటే ఆ మెథడ్స్ తీసి చేంజ్ చేయడం కావచ్చు, డొమైన్ తీసి వేరే డొమైన్ పెట్టడం కావచ్చు, ఇంకా యూజర్ నేమ్ పాస్వర్డ్ వెళ్తుందంటే వాటిని తీసేసి వేరే ఏమన్నా మార్చినప్పుడు రెస్పాన్స్ ఎట్లా వస్తుంది అబ్జర్వ్ చేయండి. లైక్ ఇట్లా మీరు ఏమన్నా రిక్వెస్ట్ లో చేంజెస్ చేసినప్పుడు రెస్పాన్స్ ఎట్లా వస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. సో దట్స్ ద మెయిన్ టాస్క్ ఫర్ యూ గైస్ టుడే. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఆ రిక్వెస్ట్ రెస్పాన్స్ కోడ్స్ వాటిపైన మంచి గ్రిప్ చేసుకుంటే నెక్స్ట్ క్లాసెస్ ఫర్దర్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఈజీ అవుతుంది. క్లియర్? క్లియర్ సార్ Yeah. రికార్డింగ్ సెషన్ ఎప్పుడు అప్లోడ్ చేస్తారు సార్ యూజువల్గా? లైన్ లోనే ఉండండి. జనరల్ గా అయితే క్లాస్ అవ్వగానే అవ్వాలి. ఇప్పుడే నేను వెంకట్ గారికి కాల్ చేస్తాను. లైన్ లో ఉండండి. చెప్పాను సార్, అది చూసుకొని ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో మీకు గ్రూప్ లో పెట్టేస్తా అని చెప్పారు. లింక్స్ మీరు యాక్సెస్ చేసుకోవడానికి ఎట్లా ఏంటిది అనేది అన్ని మీకు పంపిస్తా అని చెప్పారు. అప్లోడ్ చేసి మీకు పంపించేస్తాను. సో దాంట్లో ఏంటంటే డైలీ వైజ్ మీకు అప్డేట్ అప్లోడ్ అవ్వగానే మీకు మీ మెయిల్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది క్లాస్ అప్లోడెడ్ అని చెప్పి. ఓకే ఓకే సార్. ప్రీవియస్ కూడా అప్లోడ్ చేయమని సార్. చెప్పాను, నేను ఇప్పుడు అన్ని చెప్పాను. ప్రీవియస్వి, కరెంట్ది, ఇవాళ దాంతో సహా అన్ని అప్లోడ్ చేసి గ్రూప్ లో మెసేజ్ పెట్టి వాళ్ళకి యాక్సెస్ ఇచ్చామని చెప్పాను. సార్. Yeah, డైలీ okay, sir. ఎంత సార్? 1 అవర్ సార్ క్లాస్? 45 to 1 hour. అంటే Hmm. ఇప్పుడు కొంచెం బేసిక్స్ లో ఉన్నాం కాబట్టి మనకి కొంచెం ఇట్లా అవుతుంది, కానీ వల్నరబిలిటీ స్టార్ట్ అవ్వగానే అక్కడ మీకు థియరిటికల్ నడుస్తుంది, ప్రాక్టికల్ నడుస్తుంది, కాబట్టి అక్కడ మాత్రం ఖచ్చితంగా 1 hour పడుతుంది. ఓకే సార్. సో దట్స్ ది థింగ్ ఫ్రమ్ మై ఎండ్. ఎనీ డౌట్స్? డౌట్ సార్, ఇది ఈజీపీటీ